మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద పివి నరసింహారావు కుమార్తె వాణిదేవి, కుమారుడు ప్రభాకర్ రావు, మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, మాజీ మంత్రులు కేటీఆర్, జానారెడ్డి, తీగల కృష్ణారెడ్డితో పాటు ప్రొఫెసర్ కోదండరాం, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రవణ్ కుమార్ దివంగత మాజీ ప్రధాని స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించారు. కీర్తిశేషులు నిన్నైన తెలుగుదనానికి నిజరూపం. 16 భాషలు మాట్లాడగలిగిన తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఒక తెలంగాణ బిడ్డ దేశ ప్రధానిగా 5 సంవత్సరాల పాటు ఎవరు ఊహించని నిధిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణను తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రధానమంత్రిగా పెట్టుకొని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు. ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా డెవలప్ అవడానికి మూల కారకుడు పివి నరసింహారావు గారు. వారి 103వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే భారతరత్న వారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన మీరు. దేశ రాజకీయాలకు తెలుగు వారి హుందాతనాన్ని పరిచయం చేసిన వ్యక్తి పివి నరసింహారావు. ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన చాణక్యుడని పివి సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. 5 ఏళ్ల పాటు నడపడమే కాకుండా తెలంగాణ మట్టి బిడ్డ కాబట్టి ధిక్కార స్వరాన్ని కూడా వినిపించి ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో మౌనంగా తన పని తాను చేసుకుంటూ తన వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా భారతదేశం యొక్క అస్తిత్వాన్ని అద్భుతంగా ప్రపంచ పటంలో నిలిపిన మహానుభావుడు పివి నరసింహారావు గారికి మా పార్టీ తరపున 100వ జయంతి ఉత్సవాలు ఆనాడు అపురూపంగా సంవత్సర కాలం పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్వహించడమే కాకుండా దేశ విదేశాల్లోని తెలంగాణ తెలుగు ఎన్ఆర్ఐలందరినీ కూడా కూడగట్టి, భారతీయులందరినీ కూడగట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆనాడు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించింది. పివి నరసింహారావు గారి పేరు నెక్లెస్ రోడ్డుకి పెట్టడమే కాకుండా అక్కడే వారి విగ్రహాన్ని కూడా సమున్నతంగా ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కూడా ఆనాడు ప్రభుత్వ పక్షాన్నే పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. నేను మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ పివి నరసింహారావు గారి జీవిత చరిత్రను, వివిధ పార్శ్వాలను తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో, పాఠ్యాంశాలలో కూడా చేర్చి భవిష్యత్ తరాలకు కూడా తప్పకుండా గుర్తుండిపోయే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా ఆ మహానుభావుని గౌరవించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా తరపున, మా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు.